హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనము సుప్రీంకోర్టు జడ్జిల నియామకము, ఎన్జేఏసీ కొలీజియం వ్యవస్థల గురించి చూసాం కదా. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిల తొలగింపు పద్ధతి, సుప్రీంకోర్టు యొక్క అధికారాలు గురించి తెలుసుకుందాం. సుప్రీంకోర్టు జడ్జిల పదవీకాలము, ఖాళీలు ఏర్పడే పద్ధతి. సుప్రీంకోర్టు జడ్జిలకు నిర్ణీత పదవీకాలం ఉండదు. 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు పదవిలో ఉంటారు. సుప్రీంకోర్టు జడ్జి, ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సంబోధిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు వారి యొక్క రాజీనామాను రాష్ట్రపతికి సంబోధిస్తారు. వారికి నిర్ణీత పదవీకాలం అంటూ ఉండదు. అంటే 3 years 5 years అట్లానే ఉండదు. 65 సంవత్సరాలు వచ్చే వరకు పదవిలో ఉంటారు. సుప్రీంకోర్టు జడ్జిల తొలగింపు అభిశంసన తీర్మానము. ప్రకరణ 124(4) ప్రకారము సుప్రీంకోర్టు జడ్జిలను తొలగించే విధానాన్ని అభిశంసన పద్ధతి అని అంటారు. ఇంపీచ్మెంట్ అని ఆంగ్లంలో అంటారు. కానీ రాజ్యాంగంలో సాంకేతికంగా ఈ పదాన్ని వాడలేదు. ప్రకరణ 124(5) ప్రకారము న్యాయమూర్తులను తొలగించే ప్రక్రియను నియంత్రించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ఈ అధికారము పార్లమెంటుకు ఉంటుంది. వాటిని నియంత్రించే అధికారము. దానికి అనుగుణంగా 1968లో జడ్జిల విచారణ చట్టాన్ని రూపొందించింది. 1968లో జడ్జిల విచారణ చట్టాన్ని రూపొందించింది. ప్రస్తుతం ఈ చట్టం ప్రకారం జడ్జిలు తొలగించబడుతున్నారు. రాజ్యాంగంలో ప్రత్యేకంగా దీనిని సాంకేతికంగా ఏమీ వాడలేదు. కానీ పార్లమెంటు తనకున్న అధికారం ప్రకారము ఈ చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం జడ్జిలు తొలగించబడుతున్నారు అన్నమాట. సుప్రీంకోర్టు జడ్జిలను తొలగించడానికి 2 కారణాలు పేర్కొన్నారు. అవి ఒకటి అసమర్థత, రెండోది అక్రమ ప్రవర్తన. ఈ 2 కారణాల వల్ల వీటిని తొలగించవచ్చన్నమాట. ఈ తొలగించే తీర్మానాన్ని ఫస్ట్ ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. లోక్సభ లేదా రాజ్యసభ అన్నమాట. ఈ జడ్జిల విచారణ చట్టం ప్రకారం 1968 దీని ప్రకారము కింది నియమాలు పాటించాలి. అంటే ఫస్ట్ లోక్సభలో ప్రవేశపెట్టాలనుకుంటే ఆ తీర్మాన నోటీస్పై 100 మంది సభ్యులు సంతకం చేయాలి. సంతకం చేసి ఆ స్పీకర్కి ఇవ్వాలి, లోక్సభ స్పీకర్కి ఇవ్వాలి. లేదంటే రాజ్యసభలో ప్రవేశపెట్టాలని అంటే రాజ్యసభలోని 50 మంది సభ్యులు సంతకాలు చేసి ఆ రాజ్యసభ చైర్మన్కి నోటీస్ ఇవ్వాలన్నమాట. వాళ్ళు దీనిని అనుమతించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఈ నోటీస్ను వల్ల అనుమతించవచ్చు, తిరస్కరించవచ్చు. ఒకవేళ అనుమతించి న్యాయమూర్తులపై వచ్చిన అభియోగాలను విచారణ చేయడానికి ఒక 3 సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తారు. వాళ్ళు ఒకవేళ అనుమతించి విచారించడానికి 3 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తారు. అందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక సుప్రసిద్ధ న్యాయశాస్త్రజ్ఞుడు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రసిద్ధ న్యాయశాస్త్రజ్ఞుడు ఉంటారన్నమాట. జడ్జిపై వచ్చిన అభియోగాలు విచారణలో రుజువు అయితే తొలగించే తీర్మానాన్ని ఉభయ సభలు వేరువేరుగా ప్రత్యేక మెజారిటీతో, అనగా హాజరై ఓటు వేసిన సభ్యులలో 2/3 వంతు మరియు మొత్తం సభ్యులలో సగానికి తగ్గకుండా ఆమోదించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ కమిటీ కూడా నిజమే అని తేలిస్తే అప్పుడు ఈ తీర్మానాన్ని లోక్సభ, రాజ్యసభ ప్రత్యేక మెజారిటీతోని, అంటే హాజరై ఓటు వేసిన వారిలో 2/3 వంతు సభ్యులు తో ఆమోదించాలన్నమాట. ఈ తీర్మానం వరకు దీంట్లో నెగ్గిన తర్వాత జడ్జిలు తొలగిస్తూ రాష్ట్రపతి ఆదేశాన్ని జారీ చేస్తారన్నమాట. కానీ ఇంతవరకు ఏ సుప్రీంకోర్టు జడ్జి కూడా తొలగించబడలేదు. అయితే న్యాయమూర్తులను తొలగించే సమయంలో లోక్సభ ఒకవేళ రద్దయినా కూడా దాని ప్రభావం అనేది తొలగించే తీర్మానం పైన ఉండదన్నమాట. అంటే ఆ తీర్మానం ఏమీ రద్దు కాదు. ఓకే. అయితే 1991-93 మధ్య సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ వి. రామస్వామిపై అవినీతి కారణాలపైన లోక్సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ అది వీగిపోయింది. అంటే 1987-89 మధ్య ఇతను పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు తన అధికార నివాసంపై ఇష్టానుసారం ఖర్చు చేశారనే దాంతో ఆరోపణలతో 1991లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. కాకపోతే మెజారిటీ రాకపోవడం చేత ఈ తీర్మానం అనేది వీగిపోయిందన్నమాట. 2017లో
మే నెలలో సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పు చెప్పింది. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న సిఎస్ కర్ణన్ న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాడని, సుప్రీంకోర్టు ఆహ్, తీర్పులకు ధిక్కరించాడని ప్రకరణ 129 అంటే కోర్టు ధిక్కారం దాని కింద శిక్ష విధించిందనమాట. 6 మంత్స్ శిక్ష విధించింది. ఇలా ఒక హైకోర్టు న్యాయమూర్తి పైన ఈ కోర్టు ధిక్కారం కారణంగా శిక్ష విధించడం ఇదే మొదటిసారనమాట. న్యాయమూర్తుల జీతభత్యాలు ప్రకరణ 125. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను పార్లమెంటు ఒక చట్టం ద్వారా నియంత్రిస్తుంది. 1958లో జీతభత్యాలు మరియు సర్వీసు చట్టాన్ని రూపొందించింది. వీటిని కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో మినహా ఇతర సందర్భాలలో తగ్గించడానికి వీలుండదన్నమాట. జీతభత్యాల గురించి 2వ షెడ్యూల్‌లో పేర్కొన్నారు. 2018లో వీరి జీతభత్యాలను కింది విధంగా పెంచారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికైతే 2,80,000, సాధారణ న్యాయమూర్తులకైతే 2,50,000. జీతంతో పాటు ఉచిత నివాసము, ఇతర సౌకర్యాలు మరియు పదవీ విరమణ తర్వాత పెన్షన్ సౌకర్యం ఉంటుంది. ఈ మధ్యనే ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యం, వయసు ప్రకారం క్వాంటమ్ పెన్షన్ నిర్ణయించారు. అంటే ఈ క్వాంటమ్ పెన్షన్ అంటే ఒక పెన్షన్ వస్తున్నాక ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని పెంచడం జరుగుతుందన్నమాట. 80 ఇయర్స్‌కి అట్లా రీచ్ అయినాక గానీ అట్లా అప్పుడు వచ్చినప్పుడు దాన్ని పెంచడం జరుగుతుంది. దీన్నే క్వాంటమ్ పెన్షన్ అంటారు. సుప్రీంకోర్టులో ప్రక్రియ ప్రదేశం. సుప్రీంకోర్టు ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రకరణ 130 ప్రకారము రాష్ట్రపతి పూర్వానుమతితో సుప్రీంకోర్టు న్యాయమూర్తి నిర్ణయించిన ప్రధాన న్యాయమూర్తిని నిర్ణయించిన ప్రాంతంలో ఏదైనా ఒక ప్రాంతంలో కేసులు విచారించవచ్చు. అయితే సుప్రీంకోర్టుకు రాజ్యాంగపరంగా ఎలాంటి బెంచీలు లేవు. సుప్రీంకోర్టు బెంచీలు ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని తాజాగా ఒక డిమాండ్ ఉంది. అంటే ఇంకా ఢిల్లీ కేంద్రంగానే కాకుండా రాష్ట్రపతి అనుమతితోని వేరే దగ్గర కూడా విచారించడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అధికారం ఉంటదనమాట. ప్రకరణ 130 ప్రకారము. సుప్రీంకోర్టు అధికార విధులు. ఇది సుప్రీంకోర్టు దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం. దీని పరిధి దేశవ్యాప్తంగా ఉంటుంది. విస్తృతమైన అధికారాలు కూడా కలిగి ఉంటుంది. రాజ్యాంగ పరిషత్ సభ్యుడు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ సుప్రీంకోర్టును ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన న్యాయస్థానంగా వర్ణించారు. ఫెడరల్ కోర్టుగా, అత్యున్నత అప్పీలు కోర్టుగా, రాజ్యాంగ పరిరక్షణకర్తగా అనేక విధులను నిర్వర్తిస్తుందన్నమాట. వాటిని క్రింది విధంగా వర్గీకరించారు. స్వతసిద్ధ ప్రాథమిక అధికార పరిధి, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, అప్పీళ్ల విచారణ పరిధి, సలహాపూర్వక విచారణ పరిధి, కోర్ట్ ఆఫ్ రికార్డ్, రిట్ పరిధి, న్యాయ సమీక్ష అధికారం, ఇతర అధికారాలు అనమాట. అందులో ఫస్ట్ది ప్రారంభ అధికారము. ప్రకరణ 131 ప్రకారము. ప్రారంభం అంటే ఫస్ట్ 131 అంటే 1 ఉంది కదా, అట్లా ప్రారంభ అధికారం అని గుర్తుపెట్టుకోండి. ప్రారంభ అధికారం అనేది సుప్రీంకోర్టు సమాఖ్య స్వభావాన్ని తెలియజేస్తుంది. అంటే సమాఖ్య అన్నింటినీ సుప్రీంకోర్టులోనే పరిష్కరించుకోవాలన్నమాట. కొన్ని వివాదాలను సుప్రీంకోర్టు మాత్రమే పరిష్కరిస్తుంది. అది కేంద్ర రాష్ట్ర వివాదాలు, అంతర్రాష్ట్ర వివాదాలు, కేంద్రము, రాష్ట్రాలు మరియు ఇతర రాష్ట్రాల వివాదాలు, ప్రాథమిక హక్కుల పరిరక్షణ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాలు. ప్రాథమిక హక్కుల పరిరక్షణ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాలు కూడా దీని ప్రారంభ అధికార పరిధిలోకే వస్తాయి అన్నమాట. 1961లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య బొగ్గు గనుల ప్రాంతాల స్వాధీనం అభివృద్ధి చట్టం విషయంలో తొలిసారిగా కేంద్రము రాష్ట్రాల సంబంధిత వివాదము ఏర్పడింది. కేంద్ర రాష్ట్ర వివాదాలు ప్రారంభ అధికారంలోకి వస్తాయి కదా, ఫస్ట్ టైము ఇది అన్నమాట. దీనికి సంబంధించిన వివాదము వచ్చింది. సుప్రీంకోర్టు ప్రాథమిక పరిధికి మినహాయింపు. అంటే ప్రాథమిక పరిధికి వర్తించని విషయాలు ఏంటి అని అంటే కేంద్ర ఆర్థిక సంఘం పరిధిలోకి వచ్చే విషయాలు. అంటే కేంద్ర ఆర్థిక సంఘం పరిధిలోకి వచ్చే ఏదైనా విషయాలు ఉంటే అవి ఈ సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ అధికారంలోకి రావు. ఎందుకంటే ఆర్థిక సంఘం కూడా కేంద్ర ఆర్థిక సంఘం కూడా పాక్షిక న్యాయ సంస్థగా పనిచేస్తుందని తెలుసు మనకి. మరియు అంతరాష్ట్ర నదీ జలాల వివాదాలు. దీనికి పార్లమెంటు ఆర్టికల్ 262 ప్రకారము ఒక చట్టం ద్వారా ప్రత్యేక ట్రిబ్యునల్‌లను ఏర్పాటు చేస్తుంది కాబట్టి
ఇది ఈ మినహాయింపు వర్తిస్తదనమాట. అంటే దీని అధికారంలోకి రావు. అయితే అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల్లో ట్రిబ్యునల్ల తీర్పులను పూర్తిగా సుప్రీంకోర్టు ప్రారంభ పరిధి నుండి మినహాయించలేదు. ఈ తీర్పుల అమలు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. అంటే ఇప్పుడు ట్రిబ్యునల్ ఇలా ఇంత వాడుకోవాలి, ఇంత వాడుకోవాలి అని చెప్తది గదా! ఆ జలాలు వాడుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాటి యొక్క వీటిని అమలు చేయాలి ఖచ్చితంగా. ఇంత వాటర్ మాకు రావాలి అని జెప్పి మన సుప్రీంకోర్టులో ఆశ్రయించవచ్చన్నమాట. కేంద్ర రాష్ట్రాల మధ్య కుదిరే ప్రత్యేక ఒప్పందాలు సుప్రీంకోర్టు ప్రాథమిక పరిధి నుండి మినహాయించబడతాయి అనే షరతు ఆ ఒప్పందంలో అంతర్భాగం చేసుకున్నప్పుడు. ఒకవేళ ఆ ఒప్పందంలోనే ఇవి సుప్రీంకోర్టు ప్రాథమిక పరిధికి రావు అని అంతర్భాగం చేసినప్పుడు మాత్రము ఈ ఒప్పందాలు దీని ప్రాథమిక పరిధిలోకి రావన్నమాట. కేంద్రం నుంచి రాష్ట్రాలు నష్టపరిహారం రాబట్టే వివాదాలు. అంటే ఇక్కడ కేంద్రం నుంచి రాష్ట్రాలు నష్టపరిహారం రాబట్టే వివాదాలు కూడా దీని ప్రాథమిక అంటే సుప్రీంకోర్టుకు వెళ్ళొద్దన్నమాట ఇక్కడికి. సుప్రీంకోర్టు ఏర్పడక ముందే కుదుర్చుకున్న ఒప్పందాలు సుప్రీంకోర్టు అమలులోకి వచ్చిన తర్వాత సమకాలీన పరిస్థితులలో వివాదమైన అంశాలు. అంతకుముందు కుదుర్చుకున్నవి ఇప్పుడు వివాదం అయితే అవి కూడా దీని ప్రాథమిక పరిధిలోకి రావు. కేంద్రం నుంచి రాష్ట్రాలు నష్టపరిహారం రాబట్టే వివాదాలు ఇంతకుముందే తెలుసుకున్నాం. సెకండ్‌ది అప్పీళ్ల పరిధి అన్నమాట. ఇది దేశంలో అత్యున్నతమైన అప్పీళ్ల కోర్టు. సుప్రీంకోర్టు అప్పీళ్ల పరిధి ఈ విధంగా ఉంటుంది. రాజ్యాంగపరమైన వివాదాలు అనే ప్రకరణ 132. హైకోర్టు చెప్పిన తీర్పుల విషయంలో రాజ్యాంగాన్ని మరింత లోతుగా వ్యాఖ్యానించవలసిన అవసరం ఉందని హైకోర్టు ఒకవేళ ధృవీకరిస్తే అలాంటి కేసులను సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. ఇది తీర్పు చెప్పిన రాజ్యాంగం విషయంలో మరింత లోతుగా రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉందని అని ఒకవేళ హైకోర్టు ధృవీకరిస్తే అప్పుడు మనం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు అన్నమాట. సివిల్ వివాదాలలో అప్పీలు ప్రకరణ 133. సివిల్ 133, క్రిమినల్ 134, 132, 33, 34 ఈ విధంగా గుర్తుంచుకోండి లైన్‌గా. ఏదైనా సివిల్ వివాదంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో చట్టానికి సంబంధించిన లోతైన అంశము ఇమిడి ఉందని భావించిన లేదా ఈ వివాదంలో రాజ్యాంగపరమైన అంశం ఉందని హైకోర్టు ధృవీకరిస్తే సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. సివిల్ వివాదాలలో కూడా హైకోర్టు ఇచ్చినవి వాటిలలో ఇంకా డీప్‌గా అయినా మాకు రాజ్యాంగపరమైన అంశం ఉందని అనిపిస్తే దానికి సంబంధించిన వివరణ కావాలనుకుంటే సుప్రీంకోర్టుకి కూడా అప్పీల్ చేసుకోవచ్చు అన్నమాట. క్రిమినల్ వివాదాలు ప్రకరణ 134. క్రింది న్యాయస్థానాలు ప్రకటించిన తీర్పులను హైకోర్టు అప్పీలుకు స్వీకరించి క్రింది కోర్టు చెప్పిన తీర్పుకు పూర్తి విరుద్ధంగా తీర్పు చెప్పి ముద్దాయికి మరణశిక్ష విధించినప్పుడు. హైకోర్టు ఒకవేళ క్రింది న్యాయస్థానాలు చెప్పిన తీర్పులను అది అప్పీల్కి అక్కడి వరకు వెళ్ళినప్పుడు ఆ తీర్పుకు విరుద్ధంగా ముద్దాయికి మరణశిక్ష విధించినప్పుడు ఒకవేళ క్రింది కోర్టు మరణశిక్షను విధించినప్పుడు దాన్ని పునఃసమీక్షించి మరణశిక్షను రద్దు చేసినప్పుడు కానీ అప్పీలుకు హైకోర్టు అనుమతి ధృవీకరించినప్పుడు 134A ప్రకారం అంటే హైకోర్టే స్వయంగా అనుమతి ధృవీకరించినప్పుడు ఒకవేళ అప్పీల్ చేసుకుంటే అది హైకోర్టు ధృవీకరిస్తే మనం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు అన్నమాట. 1970లో పార్లమెంటు ఒక చట్టం ద్వారా సుప్రీంకోర్టు యొక్క క్రిమినల్ వివాదాల పరిధిని విస్తృతం చేసింది. దీని ప్రకారము హైకోర్టు క్రింది కోర్టు తీర్పుకు విరుద్ధంగా ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష లేదా 10 సంవత్సరాల శిక్ష విధించినప్పుడు క్రింది కోర్టు నుండి కేసును బదిలీ చేయించుకున్న తర్వాత ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష కానీ 10 సంవత్సరాల శిక్ష కానీ విధించినప్పుడు కూడా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు ప్రత్యేక అనుమతితో అప్పీలు స్పెషల్ లీవ్ పిటిషన్ అంటారుగా 136 ఆర్టికల్ 136. కొన్ని ప్రత్యేక సందర్భాలలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా బాధితునికి న్యాయం జరగనప్పుడు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకుంటే న్యాయం జరుగుతుందని బాధితుడు కోర్టును ఒప్పించగలిగితే ఆ సందర్భంలో కోర్టు యొక్క అనుమతితో అప్పీలు చేసుకోవచ్చు. ఇది సుప్రీంకోర్టు యొక్క విచక్షణాధికారంపై అది ఆధారపడి ఉంటుందన్నమాట. ఒకవేళ అప్పీలు అక్కడ న్యాయం జరగలేదు, సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది అని కోర్టును ఒప్పించగలిగితే అప్పుడు దాని యొక్క అనుమతితో అప్పీల్ చేసుకోవచ్చు అన్నమాట. సుప్రీంకోర్టు అనుమతించవచ్చు, దీన్ని అనుమతించకపోవచ్చు. విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది.
సలహాపూర్వక విచారణ పరిధి. ఇది ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి సలహా కోరుతారు కదా సుప్రీంకోర్టును, అది అనమాట. చట్టానికి సంబంధించిన వివాదం కానీ, ప్రజా ప్రాముఖ్యం కలిగిన ఒక సంఘటనకు సంబంధించిన వాస్తవాలను తెలుసుకునే క్రమంలో కానీ రాష్ట్రపతి సలహాను కోరవచ్చు. రాజ్యాంగం రాకమునుపు కుదుర్చుకున్న ఒప్పందాలకు సంబంధించిన వివాదాలలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు అనమాట. దీని ప్రకారం ఫస్ట్‌దైతే సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించవచ్చు లేదా వ్యక్తీకరించడానికి నిరాకరించవచ్చు. కానీ సెకండ్ దాంట్లో ఖచ్చితంగా అభిప్రాయాన్ని వ్యక్తీకరించాలి. ఎందుకంటే ప్రకరణ 131లో మనకు రాజ్యాంగం రాకమునుపు కుదుర్చుకున్న ఒప్పందాలని ఇప్పుడు వివాదమైన వాటిని ప్రాథమిక పరిధి నుండి మినహాయిస్తారు కదా! ఇప్పుడు రాష్ట్రపతి ఒకవేళ కోరితే ఈ అభిప్రాయాన్ని తప్పకుండా వ్యక్తీకరించవలసి ఉంటుంది. అయితే ఈ అభిప్రాయాలను రాష్ట్రపతి పరిగణలోకి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. వీటిని తీర్పులుగా పరిగణించరు. ఇవి జస్ట్ సుప్రీంకోర్టు రాష్ట్రపతికి ఇచ్చే సలహాలు, అభిప్రాయాలంతే. సుప్రీంకోర్టు వ్యక్తీకరించిన అభిప్రాయాలను దిగువ కోర్టులు తప్పనిసరిగా పాటించాలి. దిగువ కోర్టులు మాత్రము ఈ అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని వాటి తీర్పులను కానీ ఇవ్వాలన్నమాట. 5 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తన అభిప్రాయాలను వ్యక్తీకరిస్తుంది. సుప్రీంకోర్టు రాష్ట్రపతి సలహా అడిగినప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఒక్కరే చెప్పరు. 5 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తమ అభిప్రాయాలను చెప్తుందన్నమాట. ఇంతవరకు రాష్ట్రపతి 15 అంశాలకు సంబంధించిన వివాదాలలో సుప్రీంకోర్టు సలహాను కోరారు. ఇవి చూసుకోండి 15 అంశాలు. కోర్ట్ ఆఫ్ రికార్డు ప్రకరణ 129 ప్రకారం సుప్రీంకోర్టు వెలువరించిన అన్ని తీర్పులు, ప్రక్రియలు దేశవ్యాప్తంగా అన్ని దిగువ న్యాయస్థానాలలో సాక్ష్యాలుగా, ఆధారాలుగా స్వీకరించాలి. అంటే సుప్రీంకోర్టు ఎప్పుడైనా తీర్పులు చెప్పినప్పుడు వాటిని దిగువ న్యాయస్థానాలు వాటిని సాక్ష్యాలుగా, ఆధారాలుగా స్వీకరించాలన్నమాట. వీటిని ప్రామాణికంగా చేసుకొని సంబంధిత వివాదాలలో తీర్పులు చెప్పాల్సి ఉంటుంది. దేశంలోని వ్యక్తులు, సంస్థలు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలి. లేదంటే దానిని కోర్టు ధిక్కార నేరంగా పరిగణించి 2,000 రూపాయల జరిమానా లేదా 6 నెలల వరకు శిక్ష విధించే అధికారం ఉంటుంది. సుప్రీంకోర్టు, హైకోర్టుకు మాత్రమే ఈ కోర్టు ధిక్కార నేరం కింద శిక్షలు విధించే అధికారం ఉంటుంది. జిల్లా కోర్టులకు కోర్టు ధిక్కార నేరం కింద తీర్పునిచ్చే అధికారం ఉండదన్నమాట. ఇది ప్రకరణలు 129 ప్రకారం సుప్రీంకోర్టుకు, 215 ప్రకారము హైకోర్టుకు ఉంటుంది. 1971లో కోర్టు ధిక్కార నేర చట్టాన్ని రూపొందించారు. ఈ కోర్టు ధిక్కార నేర చట్టాన్ని 1971లో రూపొందించారు. దీన్ని 2 రకాలుగా పాటిస్తారు. అంటే సివిల్ అండ్ క్రిమినల్ అన్నమాట. సివిల్ ధిక్కారం అంటే న్యాయస్థానం సహా తీర్పులను పాటించకపోవడం, న్యాయస్థానం యొక్క తీర్పులను పాటించకపోవడము. ఇది క్రిమినల్ ధిక్కారం అంటే న్యాయస్థానాల యొక్క పరువును, గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తే అయితే వాటికి సంబంధించింది క్రిమినల్ ధిక్కారం అన్నమాట. పొరపాటుగా పాల్పడితే కోర్టులు క్షమిస్తాయి, కానీ కావాలని వాటి తీర్పులను సహితంగా కావాలని చేస్తే మాత్రము కోర్టులు శిక్షించే అవకాశం ఉంటుంది. ఇటు సిఎస్ కర్ణన్ ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, కోర్టు ధిక్కారం కింద 6 నెలల జైలు శిక్ష విధించింది. 2020లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్కు కోర్టు ధిక్కార నేరం కింద ₹1 జరిమానా విధించడం జరిగింది. ఈ జిల్లా కోర్టులకి కోర్టు ధిక్కార నేరం కింద తీర్పునిచ్చే అధికారం ఉండదు. రిట్లు జారీ చేసే అధికారం. ఈ ప్రకరణ 32 ప్రకారం సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులకు ఒకవేళ వాటి రక్షణకు ఆటంకం కలుగుతుందనుకుంటే అప్పుడు రిట్లు జారీ చేసే అధికారం ఉంటుంది. హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్ష్యోరరీ, కోవా రెంటో రిట్లను జారీ చేస్తుంది. ఇది సుప్రీంకోర్టు ప్రాథమిక అధికార పరిధిలోకి వస్తుంది రిట్లు జారీ చేసే అధికారం అనేది. నెక్స్ట్ రివ్యూ పిటిషన్, తీర్పులను సమీక్షించడం. రివ్యూ అంటే మళ్ళీ చూసుకోవడం అన్నమాట. అంటే ప్రకరణ 137 ప్రకారము సుప్రీంకోర్టు తన తీర్పులను సమీక్షించుకోవచ్చు. కక్షిదారులు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను మరోసారి సమీక్ష చేయమని కోరవచ్చు. రివ్యూ అధికారము, న్యాయ సమీక్ష అధికారం సుప్రీంకోర్టును అత్యున్నత కోర్టుగా నిలుపుతుంది. అంటే న్యాయ సమీక్ష, రివ్యూ అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటాయి అన్నమాట. 1967లో ఏమైంది, గోలోక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును 1973లో కేశవానంద భారతి కేసులో పూర్తిగా మార్చివేసింది. 2018లో షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల అకృత్యాల నిషేధ చట్టము
1989 సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును సమీక్ష చేయమని కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు సమీక్షించి తీర్పును మార్పు చేయడం జరిగింది. అంటే ఈ చట్టం ప్రకారము వాళ్ళని ఎవరైనా కించపరిచినట్టు మాట్లాడితే దాన్ని దానికి సంబంధించి శిక్షలు వేయొచ్చనమాట. అయితే ఇది దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పి ఒక తీర్పును వెలువరించింది. దాన్ని మళ్ళీ వీళ్ళు మళ్ళీ అది ధర్నాలు అవి ఇవి చేస్తే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేస్తే దాన్ని సుప్రీంకోర్టు మార్చుకున్నదన్నమాట. ఇలా రివ్యూ పిటిషన్ అనేది సుప్రీంకోర్టుకు ఉన్న అధికారం. అంటే రివ్యూ చేసుకోవచ్చు తన తీర్పులను, మళ్ళీ మార్చుకోవచ్చు అన్నమాట తన తీర్పులను. నెక్స్ట్ క్యూరేటివ్ పిటిషన్. సుప్రీంకోర్టు తీర్పులను పునఃసమీక్షకు వీలు కానప్పుడు, అంటే మొత్తం తీర్పును మార్చలేనప్పుడు కక్షిదారుడు తీర్పులను కొన్ని అంశాల పట్ల బాగా నష్టపోతాననుకున్నప్పుడు వాటిని సవరించమని సుప్రీంకోర్టును కోరవచ్చు. దాన్ని సుప్రీంకోర్టు అనుమతించవచ్చు లేదా నిరాకరించవచ్చు అన్నమాట. అందులో కొంత అంశాన్ని మార్పు చేయవచ్చు లేదా మొత్తానికి మార్పు చేయకుండా కూడా ఉండవచ్చు. దీన్ని క్యూరేటివ్ పిటిషన్ అంటారు. లాస్ట్ అవకాశం అన్నమాట ఇదనేది. ఇతర అధికారాలు. సుప్రీంకోర్టుకున్న ఇతర అధికారాలు. ప్రకరణ 138 ప్రకారం పార్లమెంటు ఒక చట్టం ద్వారా సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధిని విస్తృతం చేయవచ్చు. సుప్రీంకోర్టుకున్న యొక్క అధికార పరిధిని విస్తృతం చేయవచ్చు పార్లమెంటు చట్టం ద్వారా 138 ప్రకారం. 139 ప్రకారము పార్లమెంటు ఒక చట్టం ద్వారా రిట్లను జారీ చేసే పరిధిని కూడా విస్తృతం చేయవచ్చు. ప్రకరణ 139 ప్రకారం. ప్రకరణ 32 క్లాస్ 2 ప్రకారము ప్రాథమిక హక్కుల రక్షణకు కాకుండా ఇతర అంశాలు కూడా రిట్లను జారీ చేసే విధంగా దాని అధికారాన్ని విస్తృతపరచవచ్చు అన్నమాట. 139A సుప్రీంకోర్టులో ఉన్న ఒకే అంశానికి సంబంధించిన కేసులను అలాగే రాష్ట్ర హైకోర్టులో కూడా అదే అంశానికి సంబంధించిన కేసులు ఉంటే వాటన్నిటినీ ఒకటే చేసి సుప్రీంకోర్టు అనేది విచారించవచ్చు. ప్రకరణ 141 ప్రకారము సుప్రీంకోర్టు ప్రకటించిన అన్ని అంశాలను దేశంలోని దిగువ న్యాయస్థానాలు తప్పనిసరిగా పాటించాలి. సుప్రీంకోర్టు ధృవీకరించిన అన్ని అంశాలు ఏవైతే ప్రకటిస్తుందో వాటిని దేశంలోని దిగువ న్యాయస్థానాలు తప్పనిసరిగా పాటించాలి అన్నమాట. ప్రకరణ 142 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఆదేశాలను అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైనా ఆదేశం ఇస్తే తీర్పులు ఏదైనా ఇస్తే వాటిని అమలయ్యే విధంగా చూసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం అన్నమాట. రాష్ట్రపతి లేదా పార్లమెంటు విధి విధానాలను రూపొందించాలి దీనికి సంబంధించి. సుప్రీంకోర్టు తన తీర్పులు అమలు కోసం ప్రత్యేక ఆదేశాలను జారీ చేయవచ్చు. దీన్నే సంపూర్ణ న్యాయం అంటారు, కంప్లీట్ జస్టిస్. ఈ 142 కింద కంప్లీట్ జస్టిస్ కింద ఇది ఆదేశాలను జారీ చేయవచ్చు కేంద్ర ప్రభుత్వానికి నిర్వహించాలని. తీర్పులను వెలువరించడమే కాకుండా వాటి అమలుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ మధ్యనే జాతీయ రహదారుల వెంబడి మద్యం దుకాణాల తొలగింపుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రకరణ 143 ప్రకారము ఇది రాష్ట్రపతి న్యాయ సలహాను అందిస్తుంది. 5 న్యాయమూర్తుల ధర్మాసనము వాటికి తక్కువ కాకుండా ధర్మాసనము వీటిని పరిశీలిస్తుంది సలహాలు ఇవ్వడానికి. ప్రకరణ 144 ప్రకారం దేశంలో ఉన్న అన్ని అధికార సంస్థలు, సివిల్, క్రిమినల్ కోర్టులు సుప్రీంకోర్టుకు సహాయపడే విధంగా వ్యవహరించాలి. 145 ప్రకారము పార్లమెంటు రూపొందించిన చట్టాలకు అనుగుణంగా రాష్ట్రపతి యొక్క పూర్వానుమతితో న్యాయ ప్రక్రియలో తాను పాటించాల్సిన నియమాలను, పద్ధతులను సుప్రీంకోర్టు నిర్దేశించుకోవచ్చు. ఈ చట్టాలకు అనుగుణంగానే రాష్ట్రపతి అనుమతి తీసుకొని ఇది ఏవైతే పాటించాలని నియమాలు ఉంటాయో ఆ పద్ధతులను సుప్రీంకోర్టు పెట్టుకోవచ్చు అన్నమాట. 145 క్లాస్ 3 ప్రకారము రాజ్యాంగపరమైన అంశాలను పరిశీలించడానికి 5 న్యాయమూర్తుల కంటే తక్కువ కాకుండా రాజ్యాంగ ధర్మాసనాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రకరణ 146 ప్రకారము సుప్రీంకోర్టులో పనిచేసే అధికారులు, ఇతర సిబ్బంది ప్రధాన న్యాయమూర్తి నియమిస్తారన్నమాట. వీరి సర్వీసు విషయాలను ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి పూర్వానుమతితో నిర్ణయిస్తారు. వీరి యొక్క జీతభత్యాలు కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారన్నమాట. సుప్రీంకోర్టులో పనిచేసే అధికారులు, సిబ్బంది వీరికి నియమించేది, జీతభత్యాలను నిర్ణయించే అధికారం ప్రధాన న్యాయమూర్తికి ఉంటుంది రాష్ట్రపతి యొక్క పూర్వానుమతితో. రాజ్యాంగంపై వ్యాఖ్యానించే అధికారము సుప్రీంకోర్టుకే ఉంటుంది అంతిమంగా. వీటిలో కొన్ని న్యాయ సూత్రాలను
పాటిస్తది. డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ, డాక్ట్రిన్ ఆఫ్ వేవర్, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టాన్స్, శాసన సామర్థ్య సిద్ధాంతం, రాజ్యాంగ చైతన్య సిద్ధాంతం, క్రియాశీల సిద్ధాంతం, అనుభవాత్మక నిర్ణయ సిద్ధాంతం, రాజ్యాంగ పూర్వభావన సిద్ధాంతం మొదలగునవి పాటిస్తదనమాట. వాటి ప్రకారము తీర్పులను వెలువరిస్తది. రాజ్యాంగ పరిరక్షణ కర్త సుప్రీంకోర్టుదే అంతిమ నిర్ణయం అన్ని విషయాలలో. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన పరిధిలో పనిచేసేలా నియంత్రిస్తది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలు, యూనియన్ యూపీఎస్సీ అలాగే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యుల తొలగింపు విషయాలలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు చేత విచారణ చేయిస్తారు, తర్వాత తొలగిస్తారనమాట. తన తీర్పును మార్పు చేసుకునే అధికారం, పునఃసమీక్షించుకునే అధికారం కూడా సుప్రీంకోర్టుకే ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైతే రివిజన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఫాస్ట్గా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.